Exercise 2.3, 9th class, 4th problem. Factorize 12x square minus 7x plus 1. ఇది ఒక పాలినామల్. దీన్ని ఏం చేయాలరా అంటే మనము ఫ్యాక్టరైజ్ చేయాలి. మీరు 6th క్లాస్లో ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక నెంబర్ని తీసుకొని దాన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తాము? 4ని ఎలా చేస్తాము? 4ని 1 into 4గా రాస్తాము, లేదా 2 into 2గా రాస్తాం, లేదా ఇలా రాయడాన్ని ఏమంటారంటే ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినారు. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇంటూ లీనియర్ ఈక్వేషన్గా రాయాలి. ఇక్కడ చూడండి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిగ్రీ ఎంత? 2 కదా. లీనియర్ ఈక్వేషన్లో డిగ్రీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ 4ని ఎలా రాసాం? 1 into 4 రాసాం కదా, లేదా 2 into 2 రాసాం కదా. అదేలాగా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లీనియర్ ఈక్వేషన్ ఇంటూ లీనియర్ ఈక్వేషన్గా మనం రాయగలగాలన్నమాట. అది ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ మనము ఇలా పాలినామల్ ఇచ్చినప్పుడు ఇది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉందా లేదా చూసుకోవాలి. అంటే డిగ్రీ వైజ్ చూడండి, డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ ఫస్ట్ ఉండాలా, మళ్ళీ దానికంటే తక్కువ. ఇక్కడ x పవర్ ఏం లేదు అంటే ఏమని అర్థం? 1 ఉందని అర్థం. ఇక్కడ ఎక్సే లేదంటే x పవర్ 0 ఉన్నట్లు అర్థం. x పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో రాసుకోవాలి. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా ఫ్యాక్టరైజేషన్ చేస్తామో చూద్దాం. సో దీన్ని చేయడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ టర్ము, ఇది కాన్స్టెంట్ టర్మ్. చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ టర్ము, ఇది ఎక్స్ టర్ము, ఇది కాన్స్టెంట్ టర్మ్. అంటే ఎక్స్ లేని టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్ అంటారు. సో ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ని ఈ కాన్స్టెంట్ టర్మ్తో ఫస్ట్ మల్టిప్లై చేసుకోవాలి. ఏముంది ఎక్స్ స్క్వేర్ టర్ము? 12x స్క్వేర్ కదా. సో 12x స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ఎంత వస్తుంది? 12x స్క్వేర్ వస్తుంది. దీన్ని మనము ఈ ఎక్స్ స్క్వేర్ని కాసేపు పక్కన పెడదాం. ఈ 12ని ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే 12కి ఫ్యాక్టర్స్ ఏమేమి రాస్తామా? 12కి 1 into 12 రాస్తామా, 2 into 6 రాస్తామా, తర్వాత 3 into 4 రాస్తామా, మళ్ళీ 4 into 3 రాస్తాం, 6 into 2 రాస్తాం, 12 into 1 రాస్తాం. సో ఇన్ని రకాలుగా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అనమాట 12ని. సో ఇక్కడ ఏం రా అంటే చూడండి బాగా, ఎక్స్ స్క్వేర్ టర్మ్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసుకుంటే 12x స్క్వేర్ వస్తుంది కదా. దాన్ని 12ని మాత్రమే ఫ్యాక్టరైజేషన్ చేసినాం. ఇక్కడ ఇన్ని ఫామ్స్లో రాయాలి. మనకి ఇక్కడ రూల్ ఏమిరా అంటే ఈ ఫ్యాక్టరైజేషన్ చేసిన వల్ల ఈ మిడిల్ టర్మ్ ఉంది కదా, మిడిల్ టర్మ్ ఏమి? -7x. -7x ఈ ఫ్యాక్టరైజేషన్లో ఎక్కడ వస్తుంది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, 1ని 12ని అంటే అడిషన్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన 1ని 12ని 7 వస్తుందా? రాదు కదా. 12 + 1 13 అవుతుంది, 12 - 1 ఏమవుతుంది? 11 అవుతుంది, రాదు. సో ఇక్కడ చూడండి, 2 into 6 కదా, 6 + 2 8 అవుతుంది, 6 - 2 4 అవుతుంది. సో ఇది కూడా పనికిరాదు. ఇది 3ని 4ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 7 వస్తుందా? వస్తుంది కదా. సబ్ట్రాక్ట్ చేస్తే రాదు. 4లో 3 పోతే 1 వస్తుంది, కానీ 3 + 4 ఎంత? 7 అవుతుంది. సో ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో 3ని 4ని యూజ్ చేసుకోవచ్చు. సో 12x స్క్వేర్ని ఏం చేస్తామంటే 3 4గా తీసుకుందాం. చూడండి, ఇక్కడ కూడా ఏమి ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, 12ని మాత్రమే ఫ్యాక్టరైజేషన్ చేసినాం. ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్, అప్పుడు ఏమవుతుంది? 3 into 4 12, x into x ఎక్స్ స్క్వేర్ సరిపోయింది. ఈ రెండింటిని ఏం చేస్తే మిడిల్ టర్మ్ వస్తుంది? ముందర సైన్తో సహా మైనస్తో సహా మీరు గమనించాలి. మైనసా ప్లస్సా ఏది ఉందో, ఈ ప్రాబ్లంలో మైనస్ ఉంది కాబట్టి మైనస్తో సహా గమనించాలి. సో -7x ఈ రెండింటిని ఏం చేస్తే వస్తుంది అంటే చూడండి, -3x -4x ఈ రెండింటిని యాడ్ చేయండి. -3x -4x మీరు మామూలుగా ఇంటీజర్స్లో నేర్చుకుంటారు. -3 -4 ఒకే సైన్ ఉంటే దాన్ని యాడ్ చేస్తాం కదా. సో 3 4 ఎంత? 7. 7 ఏం? 7 -7 -3 -4 యాడ్ చేస్తే -7x సరిపోయిందా మిడిల్ టర్మ్. రూల్ ఏమిరా అంటే ఫస్ట్ టర్మ్ని అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే, ఆ రెండింటిని ఫ్యాక్టరైజేషన్ చేస్తే, మల్టిప్లై చేస్తే ఇది రావాలా, దీని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే ఏం రావాలా? మిడిల్ టర్మ్ రావాలా. ఇలా డివిజన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇది. సో నెక్స్ట్ ఏం చేయాలా? ఇంతవరకు చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా అంటే చూడండి, 12x స్క్వేర్ -7x + 1 ఈజ్ ఈక్వల్ టు ఈ 12x స్క్వేర్ని అలాగే రాసేసేయండి. ఈ మిడిల్ టర్మ్ -7x ఉంది కదా, దీన్ని ఈ విధంగా రాయాలి. సో ఎలా రాసాం? -7xని -3x -4xగా డివైడ్ చేసుకున్నాం. -3x -4x
మళ్ళీ లాస్ట్ టర్మ్ ఏమి +1. సో -7xని మాత్రం మనం ఏం చేసాము, -7xని ఇలాగ 2 టర్మ్స్గా రాసుకున్నాం అనమాట. మీది అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు చూడండి, ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏముంది, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 12ని ఎలా చేసినాము, 3 × 4గా చేసినాము కదా. 12ని 3 × 4 కదా. సో దీంట్లో ఏముంది, 3 ఉంది కదా, అంటే 3 × x కదా. ఇక్కడ 12 × x × x. చూడండి, 12x²ని 12 × x × x. ఈ 12ని ఏం చేస్తాము, 3 × 4 × x × x. సరిపోయిందా 12x²? చూడండి, 3 4 12, 12 × x 12x, 12x × x 12x². సరిపోయింది కదా. సో ఈ 12x²ని ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇది అట్లే పక్కన పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. అంటే 12x²లో 3 × 4 × x × x ఉంటుంది అని అర్థం. మరి 3xలో ఏముంటుంది, 3 × x ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది, 3 ఒక x కదా, 3 ఒక x కామన్గా ఉంది కదా. సో దాన్ని కామన్ చేద్దాం. సో 3xని కామన్ చేస్తే ఇంకేముంటుంది, దాన్ని బ్రాకెట్లో వేసుకోండి. ఇప్పుడు 3తో దేన్ని మల్టిప్లై చేస్తే చూడండి, ఈ రెండు 3xతో 3xని కామన్ చేసాము. కామన్ చేస్తే ఇంకేముంది, 4 ఒక x మిగిలింది కదా, ఆ 4xని రాయండి. ఇక్కడ ఏమొస్తుంది, -3x తీసేసుకున్నాం. 3x అంటే 3x × 1 కదా, ఇంకేముంటుంది, 1 ఉంటుంది. సరేనా. సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ -4x అంటే -4x అంటే -1 × 4 × x అని అర్థం. చూడండి, -1 × 4 × x, అప్పుడు -4x. నేను -1ని మాత్రమే కామన్ చేసిన కాబట్టి ఇంకేముంటుంది, లోపల 4x ఉంటుంది. ఇక్కడ చూడండి, 1లో మనం ఏం కామన్ చేసాం, -1ని. +1 ఎప్పుడు అవుతుంది, -1 × -1 అవుతుంది. -1 × -1 అయినప్పుడు +1 వస్తుంది, అంతే కదా. -(-) +1 × 1 1. సో ఇక్కడ -1ని కామన్ చేసినాము అంటే ఇంకేం మిగులుతుంది, -1ని కామన్ చేసామంటే ఇంకేముంటుంది, ఇంకొక -1 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఇంటూ ఉంది, -1 × సంథింగ్, 3x × సంథింగ్. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఈ రెండు టర్మ్లోనూ ఏది కామన్ చేయొచ్చు, 4x - 1 కామన్ చేయొచ్చు. సో 4x - 1 కామన్ చేస్తే ఇంకేముంటుంది, 3x. ఇక్కడ 3x కదా, ఈ టర్మ్లో మిగిలింది 3x. ఇక్కడ ఈ టర్మ్లో -1 మిగిలింది. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఏమైంది చూడండి, లీనియర్ ఈక్వేషన్స్ అయింది. చూడండి, డిగ్రీ వచ్చి 1 కదా, ఎక్స్కి ఇక్కడ 1, ఇక్కడ 1. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఏం చేసాం, ఫ్యాక్టరైజేషన్లో ఈ లీనియర్ ఈక్వేషన్ ఇంటూ ఈ లీనియర్ ఈక్వేషన్గా మార్చినాం. చాలా ఈజీ. ఇదంతా లోపల జరిగే ఒక ప్రాసెస్ అనమాట. ఇవి ఈజీగా నేర్చుకున్నారనుకోండి, ఇది ఈజీ. సో ఇక్కడ ఏం జరుగుతోంది అనేది మీరు 1కి 2 సార్లుగా వీడియోని పాజ్ చేసి అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చింది, 4x - 1 × 3x - 1 వచ్చింది. 2x² + 7x + 3. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. 2x² + 7x + 3. ఫస్ట్ ఏం చేయాలా, ax² + bx + c ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి. చూడండి, డిగ్రీ తగ్గుతూ ఉంది, x², తర్వాత x, ఇక్కడ కాన్స్టెంట్. ఫస్ట్ ఏం చెప్పాను, ఫస్ట్ టర్మ్ని కాన్స్టెంట్ టర్మ్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. 2x² × 3 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 2 3s are 6, x² వచ్చింది కదా. ఇప్పుడు 6కి ఫ్యాక్టరైజేషన్ రాస్తాం. 6కి ఏమొస్తుంది, 1 × 6, అవునా. నెక్స్ట్ 2 × 3, నెక్స్ట్ 3 × 2, 6 × 1. సో ఇది ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ నేనేం చెప్పాను, ఈ ఫ్యాక్టరైజేషన్లో మనకి మిడిల్ టర్మ్ వచ్చేలాగా ఉండాలి. అడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 1 + 6 ఎంత అవుతుంది, 7 వస్తుంది. ఇక్కడే వచ్చేసింది. 6 - 1 వస్తే 5 వస్తుంది, సరిపోదు. ఇక్కడ 2 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది, సరిపోదు. 3లో 2 పోతే 1 వస్తుంది, సరిపోదు. మనకి ఏం రావాలా, 7 రావాలా. ఎక్కడొస్తుంది 7, ఈ 1ని 6ని యాడ్ చేస్తే 7 వస్తుంది. సో ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, 6 1, 6 1s are 6, x² ఉంది కదా, x × x, 6x × 1x, 6 1s are 6, x × x, x². దీన్ని ఏం చేస్తే వస్తుంది, యాడ్ చేస్తే వస్తుంది. యాడ్ చేస్తే సరిపోతుందా, 7x సరిపోతుంది. 6x + 1x ఎంత, 7x. ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తామో చూడండి.
ఈ 2x² ఫస్ట్ అలాగే రాస్తాం. ఈ 7xని మాత్రం ఏం రాస్తాము 6x + 1x + 3 ఈ 3ని అలాగే రాసుకున్నాం. సో 7xని మాత్రం 6x + 1xగా రాస్తామన్నమాట. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో కామన్గా ఏది ఉంది మీకు డౌట్ ఉంటే పక్కన వేసుకోండి. 2x² అంటే ఏమి 2 × x × x కదా. మరి 6x ఏం రాయొచ్చు 2 × 3 6ని 2 × 3 xని x. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది చూడండి 2 కామన్ x కామన్. సో ఏం కామన్ చేయొచ్చు 2xని కామన్ చేయొచ్చు దీంట్లోనూ అంతే కదా. 2x 2 × x అంటే 2xని కామన్ చేయొచ్చు. ఇక్కడ 2x కామన్ చేస్తే ఇంకేముంటుంది x ఉంటుంది కదా, x ఉంటుంది. ప్లస్ 6xలో 2x కామన్ చేస్తే ఏముంటుంది 3 ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో 1x అంటే ఏమి 1 × x, 3 అంటే ఏమి 1 × 3. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కామన్ వస్తుంది 1 కామన్ చేయొచ్చు అంతే కదా. సో 1ని కామన్ చేస్తే x + 3 అంతే కదా. ఇంకా x ఉంటుంది ఈ 1xలో, 3లో ఏముంటుంది 3 ఉంటుంది. సో ఇప్పుడు ఇదొక టర్మ్ చూడండి ఇదొక టర్మ్ కదా. ఈ రెండిట్లో ఏది కామన్ చేయొచ్చు x + 3లు కామన్ చేయొచ్చు. x + 3 కామన్ చేస్తే ఇంకేముంటుంది రిమైనింగ్ ఇక్కడ 2x + 1 ఇంతే సింపుల్. సో మీరు ఏం చేయాలా ఈ టర్మ్ని మల్టిప్లై చేసుకొని దాని ఫ్యాక్టరైజేషన్ రాసుకోండి. దాన్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మిడిల్ టర్మ్ వచ్చేటట్లు చెక్ చేసుకోండి. దాన్ని రాసుకొని మీరు ఏది కామన్ చేయాలో తెలియనప్పుడు ఇలా పక్కన రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఏది కామన్ చేయాలా అనేసి. నెక్స్ట్ ప్రాబ్లం 6x² + 5x - 6 చూడండి x² x⁴1 x⁴0 ax² + bx + c ఫామ్లో ఉంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము ఫస్ట్ టర్మ్ని అంటే x² టర్మ్ని కాన్స్టెంట్ చూడండి ఇక్కడ -6 గుర్తుపెట్టుకోవాలి. 6x² × -6 మీరు దాని సింబల్తో సహా తీసుకోవాలన్నమాట. చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 6 × 36x². ఇప్పుడు 36x² వచ్చింది. దీనికి వచ్చి మనము 36కి ఫ్యాక్టర్స్ రాస్తాం. 36కి ఏమవుతుంది ఫ్యాక్టర్స్ 1 × 36 మళ్ళా 2 × 18 3 × 12 4 × 9 మళ్ళీ 9 × 4 12 × 3 18 × 2 36 × 1 ఇలాగ వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలా ఈ ఫ్యాక్టరైజేషన్లో ఎక్కడ మనకి 5x వస్తుంది అడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా. మీకు చూడండి అడిషన్ చేస్తే 37 వస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 35 వస్తుంది, సెట్ అవ్వదు. 18 + 2 20 కాదు, 18 - 2 16 సరిపోదు. 12లో 3 యాడ్ చేస్తే 15, 12 - 3 చేస్తే 9 సరిపోదు. చూడండి 4 + 9 ఎంత అవుతుంది 13 అవుతుంది, కానీ 9 - 4 5 అవుతుంది. ఇది ఉపయోగపడుతుంది మనకి కదా. సో మిడిల్ టర్మ్ వచ్చేలాగా చూసుకోవాలి, కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా జాగ్రత్తగా వేయాలి. సో 9 × 4 ఫస్ట్ ఈ 36ని ఫస్ట్ రాసినాం అంతే కదా. 9 × 4 = 36. x² చేద్దాం x × x అప్పుడు సరిపోయిందా. ఇప్పుడు మైనస్ రావాలా ఇక్కడ మీరు మిడిల్ టర్మ్ గమనించండి, ఇక్కడ ప్లస్ రావాలా. ఇప్పుడు ఏదైనా రెండు టర్మ్స్ ఇంటీజర్స్లో ప్లస్ ఎప్పుడు వస్తుంది పెద్దదాని సింబల్ ప్లస్ అయినప్పుడు ప్లస్ వస్తుంది కదా, అంతే కదా. అప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. +9xలో 4x పోతే +5x సరిపోయిందా. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 36ని 9 × 4 36 x × x x² అన్నీ సరిపోవాలి. సో 5xని +5xని +9x -4xగా చేయొచ్చు. ఇప్పుడు రాద్దాం చూడండి 6x² +9x -4x అంటే +5xని ఇలా రాసుకోవచ్చు -6. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ చేయాలి, మనకి తెలియకపోతే ఇబ్బంది లేదు, మీరు పక్కన రాసుకోండి. 6x² ఏం రాస్తాము 2 × 3 అంతే కదా. 6ని 2 × 3 = x² ఏం చేస్తాము x × x. ఓకేనా. 9xని ఏం రాస్తాము 3 × 3 9 కదా x. ఇప్పుడు చూడండి కామన్గా ఏమొస్తుంది ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3
ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్. అంటే రెండిట్లో ఏది కామన్గా ఉంది? 3x కామన్గా ఉంది. సో ఈ రెండిట్లో మనం 3xని కామన్ చేస్తాం. 3xని కామన్ చేస్తే ఇంకేముంటుంది ఇక్కడ? 2x ఉంటుంది. అంతే కదా, 2 × x. 9xలో 3x పోతే 3x కామన్ చేస్తే ఇంకేముంది? 3 ఉంది. ఓకేనా, సరిపోయి. ఇప్పుడు ఈ రెండు టర్మ్లో చూద్దాం. 4xని తీసుకుందాం. 4xని ఏం చేయొచ్చు? 2 × 2 × x కదా, 2 2s are 4, 4 × x 4x. 6ని ఏం చేస్తాము? ఇక్కడ మైనస్ కూడా తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుంది? -1 × కదా, మైనస్ కూడా కౌంటే. ఇక్కడ -6 ఉంది, ఇక్కడ కూడా -1 × 6ని ఏం చేస్తాము? 2 × 3. సరిపోయిందా చూడండి, 2 3s are 6, 6 1s are 6 మైనస్ కదా, ఇంటూ మైనస్. ఇక్కడ కూడా సరిపోయింది. ఇప్పుడు ఏది కామన్ చేయొచ్చు? రెండిట్లోంచి 2 మాత్రమే కామన్ చేయొచ్చు, లేదా -1ని కూడా కామన్ చేయొచ్చు. -1 2ని, సో -2 అవుతుంది. -1 × 2 -2 అవుతుంది. సో -2ని కామన్ చేస్తే ఇంకేముంటుంది మా ఇక్కడ? 2x మైనస్ ఇక్కడ ఏముంటుంది? ప్లస్ 3. అంతేనా? ఇప్పుడు ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఈ రెండిట్లో ఏది కామన్ చేయొచ్చు? 2x + 3 కామన్ చేయొచ్చు. 2x + 3 కామన్ చేస్తే ఇంకేముంటుంది? 3x - 2 ఉంటుంది. అంతే. 6x² + 5x - 6 = 2x + 3 × 3x - 2. నెక్స్ట్ ప్రాబ్లం 3x² - x - 4. చూడండి, ax² + bx + c ఫామ్లో ఉంది. సో ఫస్ట్ ఏం చెప్పాను? ఫస్ట్ టర్మ్ని అంటే x² టర్మ్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేసుకోమన్నాను. ఏమి? 3x² × -4 సింబల్తో సహా. అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 4s are 12 x². 12కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం, నెంబర్కి మాత్రమే. నెంబర్కి రాసుకుంటే ఏమొస్తుంది? 1 × 12, 2 × 6, 3 × 4, మళ్ళీ 4 × 3, 6 × 2, 12 × 1 వస్తుంది కదా. సో ఇక్కడ మిడిల్ టర్మ్ రావాలి మనకి. మిడిల్ టర్మ్ ఏమి? -x. సో దీన్ని ఏం చేస్తాము? 3 × 4 కదా, 3 4s are x × x² ఈ మైనస్ ఉంది కదా. సో మైనస్ని ఇక్కడ మిడిల్ టర్మ్ని కూడా కొంచెం ఆలోచించుకోవాలి. మిడిల్ టర్మ్ వచ్చి మైనస్ రావాలి. అంటే ఏమి? పెద్ద నెంబర్కి మైనస్ ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మైనస్ వస్తుంది. సో పెద్ద టర్మ్కి మైనస్ పెట్టి దీనికి ప్లస్ పెడదాం. అప్పుడు ఏమొస్తుంది? -4xలోంచి 3x పోతే -x వస్తుంది. సరిపోయిందా? మిడిల్ టర్మ్ రావాలా, మల్టిప్లై చేసినప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 4s are 12 x × x x². అది సరిపోవాలా? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ మిడిల్ టర్మ్ కూడా ఏమొస్తుంది? -x వస్తుంది. అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే -x వస్తుంది. అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి. సో ఇప్పుడు దీన్ని రాస్తాం. 3x² - x - 4 = ఏం రాస్తాము? ఫస్ట్ టర్మ్ని అలాగే రాసుకోండి. ఈ -xని ఏం రాయొచ్చు? -xని ఏం రాసుకుందాము? +3x - 4x, +3x - 4x -4. ఇప్పుడు ఈ రెండిట్లోంచి ఏది కామన్ చేయాలా? చూడండి, 3x² అంటే ఏం రాస్తాము? 3 × x × x కదా. ఈ టర్ము 3x, ఏమి? 3 × x. ఇప్పుడు ఏది కామన్ చేయొచ్చు? 3 x అంటే 3xని కామన్ చేయొచ్చు. 3xని కామన్ చేస్తే ఈ 3x² ఇంకేముంటుంది? x. దీంట్లో ఏముంది? ×1 కదా, 3 × x × 1 అంటే అలాగా. సో +1. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కామన్ చేద్దాం? చూడండి, -4x అంటే ఏం రాసుకుందాం? -1 × 2 × 2 ఏమొస్తుంది? x వస్తుంది. నెక్స్ట్ -4ని -1 × 2 × 2గా. ఇప్పుడు ఏదేది కామన్ చేయొచ్చు? -1 2 ఇక్కడ 2 ఇక్కడ ఏముంది? ఇంకా x మాత్రమే ఉంది. అప్పుడు ఏమొస్తుంది? ఏం కామన్ చేసాం మనము? -1 × 2 × 2 అంటే ఎంత? 2 2s are 4, 4 × 1 4 మైనస్ కూడా ఉంది కదా, అంటే -4ని కామన్ చేసినాం. -4ని కామన్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది రిమైనింగ్? x. ఈ -4లో ఇంకా రిమైనింగ్ ఏముంది? ఏం లేదంటే 1 ఉంది అని అర్థం. +1. ఎందుకు? మైనస్ని ఆల్రెడీ కామన్ చేసేసినాం. ఇప్పుడు ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఈ రెండిట్లో ఏది కామన్ చేయొచ్చు? x + 1ని కామన్ చేయొచ్చు. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ మిగిలింది ఎంత? 3x, ఇక్కడ -4. సో 3x² - x - 4ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే x + 1 × 3x - 4గా రాసుకోవచ్చు. ఇది వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది లీనియర్ ఈక్వేషన్. అంటే